ఇక్కడికి వచ్చిన రైతు సోదరులందరికీ నమస్కారం. మేము ఎస్ఆర్ యూనివర్సిటీ స్కూల్ ఆఫ్ అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ పిల్లలము. మేము మాకు రాబోయే పని ఒక ట్రైనింగ్ ప్రోగ్రామ్ ఉంటుంది. గత 3 నెలలుగా మీ ఊర్లో ఉంటున్నాం కదా. ఇప్పుడు ఈ ప్రోగ్రామ్ ఏంటంటే మేము ఇన్ని రోజులు మీ ఊర్లో సర్వే లాగా చేసాం కదా, ఇంటింటికి వచ్చి ఎంతమంది ఉంటారు, ఎన్ని అనేది ఉంటాయి, ఎన్ని ఇవన్నీ చూసాం కదా. దాని మీ ఇల్లు తిరుగుకుంటూ మేము ఒక మ్యాప్ అనేది గీస్తాం. పిఆర్ఏ అనేది దీని పేరు పిఆర్ఏ అంటారు. ఈ పిఆర్ఏ అనేది ఎందుకు చేస్తారంటే, పిఆర్ఏ అనేది విలేజెస్ లో మెయిన్ గా ఎందుకు చేయాలి అంటే, ఇప్పుడు ఈ పిఆర్ఏ అనేది చేయడం వల్ల మీ ఊళ్ళో ఏమేమి ఉన్నాయి, ఏమేమి వనరులు ఉన్నాయి అంటే నీళ్ళకి సంబంధించిన మనకి ఏమైనా కావాల్సిన ఇప్పుడున్న సౌకర్యాలకి మించి మనం ఏమైనా చేసుకోవచ్చా, ఇప్పుడు మీకు ఏమైనా ఛాన్సెస్ ఉంటాయి, ఇప్పుడు మీకు ఏమైనా ప్రాబ్లమ్స్, ఇప్పుడు మీకు ప్రాబ్లమ్స్ ఉన్నాయని మీరు చెప్పినారు. ఇప్పుడు మేము ఒక సమస్యల చెట్టు అని తీసినాము. ఇప్పుడు కొంతమందికి ఒక సమస్య అనుకుంటే కొంతమంది అది ఇంకొక సమస్యగా తీసుకుంటారు, వేరే సమస్యలు ఉంటాయి. కానీ ఇప్పుడు మేము ఒక్కొక్క దగ్గరికి వెళ్ళి తీసుకున్నాం కాబట్టి సమస్యలు మీకు తెలుస్తాయి అన్నట్టు. మన ఊర్లో ఈ సమస్యలు ఉన్నాయి, మనం పొరపాటున మనకి ఏమైనా ఛాన్స్ దొరికితే ఇవి మనము దాన్ని సాల్వ్ చేసుకోవచ్చు అని. అట్లాంటి ఈ పిఆర్ఏ చేసుకోవడం వల్ల మనకు అట్లాంటి ప్రాబ్లమ్స్ అనేది మనం సమస్యలు ఏమన్నా సాల్వ్ చేసుకోగలుగుతాము. తర్వాత ఏమన్నా మనకి ఇప్పుడు ఏమన్నా నీళ్ళ కొత్త కానీ ఇట్లాంటివి రాకుండా మనం ఏమేమి జాగ్రత్తలు తీసుకోవాలి, ఎట్లా చేసుకోవచ్చు, ఇంకా మనం ఇప్పుడు పాటించే పద్ధతుల కన్నా ఇంకా మించి పద్ధతులు ఎట్లా పాటించవచ్చు, ఇట్లాంటివి అనేవి ఈ మ్యాప్ల ద్వారా తెలుస్తాయి. దీన్ని సామాజిక మ్యాప్ అంటారు. నార్మల్ గా సోషల్ మ్యాప్ లేదంటే సామాజిక మ్యాప్ అంటారు. ఇప్పుడు దీని ఎట్లా అంటే మేము ప్రతి ఒక్కటి అన్నట్టు ఇక్కడ మన ఊరు అనేది స్టార్ట్ అయ్యే మూమెంట్ ఉంది. ఇక్కడ మనకి ఊరు రాకముందు ఇక్కడ రైతు వేదిక అనేది ఉంది. అది ఎలుకుర్తి దగ్గరలో ఉంది కాబట్టి ఎలుకుర్తి దగ్గర ఉంది. ప్లస్ మనకి కూడా యూస్ఫుల్ కాబట్టి మేము రైతు వేదిక ఇంకా ఈ ఊర్లో ఉన్న గొర్రెల షెడ్లు కానీ, కోళ్ల ఫారంలు కానీ, పాల కేంద్రములు కానీ, మన పశువుల పాక ఇవి మన బర్రెలు ఆవులు కట్టేసుకునే ఫారంలు కానీ, కిరాణాలు ఎన్ని ఉన్నాయి, మినరల్ వాటర్ ప్లాంట్లు ఎన్ని ఉన్నాయి, ఇంకా మన గ్రామ పంచాయతీ ఎక్కడ ఉంది, ఇంకా మనం ఏమేమి చేసుకోవచ్చు అనేది మీకు ఎక్కడెక్కడ ప్లేస్లు ఉంది, ఇంకా దాన్ని ఎట్లా మనం వాడుకోవచ్చు, మన ఊరిని ఎట్లా డెవలప్ చేసుకోవచ్చు, ఇంకా మనం ఏదైనా కొత్త పద్ధతిలో ఇప్పుడు వర్మీ కంపోస్ట్ కానీ, ఇప్పుడు మనకి డంపింగ్ యార్డ్ ఉంది, చాలా వర్మీ కంపోస్ట్ యూనిట్ ఉంది. ఇప్పుడు మనకి ఇక్కడ మనకి డంపింగ్ యార్డ్ ఉంది శ్మశానం దగ్గర. అక్కడ మనకు వర్మీ కంపోస్ట్ చేసుకోవడానికి ఇట్లా ఆల్రెడీ గవర్నమెంట్ ఇట్లా మన ఏమంటారు గోడల్లాగా కట్టించి ఉంచింది ఆల్రెడీ. అలా మనం చేసుకోవచ్చు. కానీ మనం చేయాల్సింది ఏంటంటే, ఎప్పుడైతే మున్సిపల్ వాళ్ళు మన ఇంటికి వచ్చి వెహికల్స్ వస్తాయి, మున్సిపల్ బండ్లు వచ్చినప్పుడు తడి చెత్త కానీ పొడి చెత్త కానీ వేరు చేసుకోవడం వల్ల మీరు తడి చెత్త వేరు చేసుకుంటే కనుక ఆ తడి చెత్తని తీసుకుపోయి వాళ్ళు ఎరువులాగా ఒక దానిలో వేసి దాన్ని ఎరువులాగా కూడా తయారు చేస్తారు. అట్లాంటివి మనకి యూస్ఫుల్ అయ్యేవి ఉంటాయి. ఇప్పుడు ఇక్కడ మన డంపింగ్ యార్డ్ ని మనం అట్లా యూజ్ చేసుకోవచ్చు. చెత్త పడేయడానికే కాకుండా మనం అక్కడ నుండి ఎరువులు కూడా తయారు చేసుకోవచ్చు. ఇప్పుడు ఇవి మన కమ్యూనిటీ వాల్స్ ఉన్నాయి, ఇంకా మనం బొడ్రా, ఇక్కడ మనం ముందు బొడ్రా, ఇవి మనం ఊరు కంప్లీట్ గా అన్నట్టు. ఇదేమో మన హనుమాన్ గుడి ఇంకా శివాలయం ఉంది. మనం ఎంట్రీ అయిన తర్వాత హనుమాన్ గుడి శివాలయం ఉంది. ఇది కిరాణం అన్ని ఈ కలర్ లో ఉంటాయి అన్నట్టు. మొత్తం 3 కిరాణంలు కదా మనకి. ఇక్కడ ఒకటి హనుమాన్ టెంపుల్ దగ్గర ఒక కిరాణం ఉంది, కమ్యూనిటీ హాల్ పక్కన ఒకటి, ఇంకా మనకి మినరల్ వాటర్ ప్లాంట్ పక్కన ఇంకొక కిరాణం, 3 కిరాణాలు ఉన్నాయి. అంటే ఇంకా అట్లాంటివి మీకు ఇక్కడ ఏమైనా కావాల్సిన డెవలప్ చేసుకోవాలని, ఇప్పుడు మెడికల్ షాపులు లేవు మన ఊర్లో, ఇంకా అట్లాంటివి మనం పెట్టుకోవాలంటే మనం ఎక్కడ పెట్టుకోవచ్చు అనేది కూడా మీకు తెలుస్తుంది. అట్లా ఈ పిఆర్ఏ అనేది అందుకు చేస్తామన్నమాట. మేము ఏమైనా సమస్యలు ఉన్నా మీరు తెలుసుకొని కొంచెం రెక్టిఫై చేసుకోనికి ఉంటుంది, సాల్వ్ చేసుకోనికి ఉంటుంది. ఇప్పుడు గిరిబాబు అన్న వీళ్ళు ఉన్నారు కదా విలేజ్ సెక్రటరీ, మీరు వాళ్ళకి ఇట్లా సమస్య అవుతుంది అని చెప్తే వాళ్ళు ఏదో ఒక విధంగా దాన్ని సాల్వ్ చేయడానికి చూస్తారు. ఇదంతా ఊరు మ్యాప్ కంప్లీట్ గా. అక్కడ ఒక ఫామ్ పాండ్, ఇవన్నీ పొలాలు. ఇదేమో మన ప్రకృతి వనం, పల్లె ప్రకృతి వనం. ఇది మినరల్ వాటర్ ప్లాంట్, ఇది కిరాణం ఉంది. అది పోచమ్మ గుడి, ఇది బీరయ్య గుడి లాస్ట్. పక్కకి ఇక్కడ రాసి పెట్టాను. ఇంకో కొన్ని చూద్దాం. అక్కడ వీటి వల్ల మన విలేజ్ ఎంత డెవలప్ నెంబర్ ఆఫ్ హౌసెస్ మొత్తం విలేజ్ పాపులేషన్ 874.
ఇవి మనం ఇప్పుడు ప్రస్తుతం నరసింగరావుపల్లి మన ఊర్లో పండించే పంటలు. మన ఊర్లో ఎక్కువ శాతం వరిని పండిస్తున్నారు. వరి తర్వాత మనం ఎక్కువ పండించేది పత్తి. అంటే పత్తి ఇట్లా మనం ఇన్ని రకాల పంటలు పండిస్తున్నాం. వరి గాని, పత్తి గాని, మొక్కజొన్న, మామిడి, మన ఆయిల్ పామ్ది గాని, జామ్ ఆయిల్ గాని ఇట్లాంటివి పండిస్తున్నాం. కందులు ఇట్లాంటి అవి ఎంత పర్సెంట్ ఇప్పుడు మనం పండించే పంటలలో ఎంత శాతం మేజర్ క్రాప్ రైస్. MTU 10 నడుస్తుంది, జయదుర్గా నడుస్తుంది, సామాన్ మన రైస్. దాని తర్వాత ఆర్చర్డ్స్, మ్యాంగో, ఇంకా పామ్ ఆయిల్ ఉన్నాయి సార్. జామ్ ఆయిల్ కూడా ఒక 2 acres బంగన్పల్లి నడుస్తుంది. జస్ట్ 6 acres లో ఉన్నాయి. 6 acres లో ఉన్నాయి సార్. జీజీ ఖచ్చితంగా తెలుసుకొని ఉండాలి. కంపెనీ చూసుకోలేదు సార్, కానీ వెరైటీస్ కంపెనీ ఉన్నప్పుడు అది ఏ వెరైటీ ఉన్నప్పుడు హైబ్రిడ్ వెరైటీ ఏ కంపెనీ ఇది ఎంత డ్యూరేషన్ అనేది కంపల్సరీగా తెలిసి ఉంటుంది. మనము ఏ ఊర్లో వెళ్తున్నాం, ఎంత దూరం వెళ్తున్నాం అనేది ఈ మ్యాప్ ద్వారా తెలుస్తుంది. మనం ఇక్కడ నరసింగరావుపల్లి నుండి ఎక్కువ ధర్మసాగర్కి వెళ్తారు. ధర్మసాగర్కి వెళ్ళాల్సిన అవసరం ఎందుకంటే ఆసుపత్రి, ఎరువుల మందు, బ్యాంక్ వీటి కోసం ఎక్కువ ధర్మసాగర్కి వెళ్తారు. సో ఆల్ ఎసెన్షియల్ సర్వీసెస్ అంతా 7 kilometers పోవాలి. మడికొండ త్రూ బైక్స్ వల్ల ఎక్కువ వెళ్తారు సార్. దూరం లైక్ వరంగల్, మామనూరు అట్లా వెళ్ళాలంటే కార్స్ యూజ్ చేస్తారు సార్. రాంపూర్ నుండి మనకి సీడ్ ప్రొడక్షన్ మళ్ళీ రిటర్న్ 20 సార్. ట్రాక్టర్స్ 20 సింగిల్ హార్వెస్టర్ బేస్డ్ నడుస్తుంది. అది వాళ్ళ ఓన్ రెంటల్ బేస్డ్. హార్వెస్టర్ ఎంత రేట్? ఎకరానికి ఎంత రేట్? 1 acre 2000 అంటే బేస్డ్ అనుకున్నాం. 18 ఎకరానికి గంటకి అంటే ఫీల్డ్ ఎకరానికి తీసుకుంటున్నారా గంట సైజ్ అన్నది ఇంక్రీజ్ చేశాను సార్. విలేజ్ లో చాలా మంది రెగ్యులర్ గా గ్రామ పంచాయతీ విజిట్ చేస్తుంటారు. ఏ అవసరం వచ్చినా రేంజ్ వచ్చినా. నెక్స్ట్ తర్వాత మార్కెట్ తక్కువ, కేవీకేకి చాలా తక్కువ వెళ్తారు సార్. అది దూరం సార్, ఓన్లీ సీట్స్ కోసం. ఇంకా ఆస్పత్రి, రైతు వేదికకి విజిట్ చేస్తారు సార్. ఏమైనా ప్రాబ్లమ్స్ వచ్చినా వెళ్ళి విజిట్ చేస్తారు సార్. కాలేజ్ కైనా ఇటు వెళ్తారు సార్. తక్కువ శ్మశానం ఇక తక్కువ ఉంది సార్. ఎరువుల దుకాణంకి ఎక్కువ. ఇక్కడ ఈ ఊర్లో కల్టివేషన్ ఏరియా ఎంత ఉంది? కల్టివేషన్ ఏరియా ఎంత ఉంది? 500 ప్లస్ ఉంటుంది సార్. అంటే అక్యురేట్ గా 518 acres సార్. 518 acres 209 hectares. విలేజ్ వచ్చేసేమో దాదాపు 18 ఎకరాలు ఉంటుంది. అంటే అడ్మినిస్ట్రేషన్ మీతో వెరైటీ గ్రో చేస్తున్నారు. కాటన్ లో వచ్చేసరికి ఏమో RCH 179 వెరైటీ ఒకటి ఉంది సార్. కంపెనీ కరెక్ట్ కావట్లేదు. అదొక వెరైటీ. లైక్ ఇవి వాళ్ళు కొన్ని వాళ్ళు గ్రో చేసే వెరైటీస్ కూడా ఉన్నాయి సార్. లైక్ మన MTU 1010 కానీ, ఆమన్ కానీ, లైక్ వాటి యొక్క వెరైటీ డిస్క్రిప్షన్ ఫైన్ గ్రెయిన్ లైక్ మీడియం ఉంటుంది కదా సార్. ఫైన్ మరీ కంప్లీట్ ఫైన్ గ్రెయిన్ కాకుండా కోర్స్ గ్రెయిన్. ఫైన్ గ్రెయిన్ రేట్ ఇస్తున్నారా, కోర్స్ గ్రెయిన్ రేట్ ఇస్తున్నారా? గవర్నమెంట్ ఇస్తున్నారు కదా రేట్, ప్రొక్యూర్మెంట్ రేట్ ఎంత? ప్రొక్యూర్మెంట్ ప్రైస్ ఎంత ప్యాడీ చెప్పండి.
గవర్నమెంట్కి సప్లై చేస్తే క్వింటాల్కి ఎంత ఇస్తున్నారు? 2200. అదేంది మన ఫైన్ గ్రేడా కోర్స్ లేదు? ఫైన్ గ్రేన్ వెరైటీస్కి బోనస్ ఇస్తున్నారు. అవును, ఇండస్ట్రియల్ ప్రైవేట్ కంపెనీలకి ఎక్కువ అమ్ముతారు సార్, గవర్నమెంట్ కి తక్కువ. ఐకేపీకి అంటే కొంతమంది ఐకేపీ కంటే ఎక్కువ వస్తుంది రేట్ ఇక్కడ. అంటే వాళ్ళే ముందు సీడ్ ప్రొడక్ట్స్ ముందు ఇస్తారు సార్, వాళ్ళకి వాళ్ళే తీసుకుంటారు ముందు ఇస్తారు సార్. అవును రండి రైతులు ముందుకు రండి. ఇది యూరియా డిస్కలర్ అని కొత్తగా వచ్చింది. అయితే ఇక్కడ చాలా మంది వాళ్ళని చూసాం మేము, యూరియా పత్తిలో వేస్తాం ఇట్లా నడుములు వస్తుంది అది ఇది ఇట్లా పలకరించినప్పుడు అన్నారు అనమాట. సో మీ అందరికి ఇట్లా చెప్పాలి తెలవాలనేసి జస్ట్ ఒక 250 ఖర్చు పెట్టి ఇది మనకి రెడీ అవుతుంది. ఇది మేమే రెడీ చేసామండి మీకోసం అనే అనేసి జస్ట్ ఇట్లా మనం ప్రెస్ చేస్తే ఇట్లా నడుము ఇట్లా ఉంచి బరువు పట్టి ఒక చేతి నుండి ఇంకో చేతి కాకుండా డైరెక్ట్ ఇట్లా నొక్కుంటే అది పడిపోతా ఉంటుంది. యూరియా అనేది పడుతుంది, యూరియా అవైలబుల్ లేదు. ఇది 5 కేజీలు ఇందులో పడతాయి. మనం సైజుని బట్టి దీన్ని కట్ చేసుకొని సెట్ చేసుకోవచ్చు. ఇళ్ళ నుండి మనం పోసుకోవచ్చు. క్యాప్ దీన్ని ఒక 700 అట్లా ఇప్పుడు జనరల్ ఇది మోడిఫైడ్ డ్రమ్ సీడర్ అన్నమాట. జనరల్ ఇది వేరే మిషన్ తోటి ఇట్లా తీసుకెళ్లి దున్నినాక వేస్తా ఉంటాయి కదా, ఇది దీనికే అటాచ్ అయ్యి వస్తుంది. వీటి ఉన్నాయి సాలలాగా చేసుకొని ఒక్కొక్క గింజ పడుకుంటూ ఉంటారు. ఇట్లా ముందుకు వెళ్తా ఉంటే దీన్ని అనేది ఇట్లా తీస్తా ఉంటది. మట్టిని తీస్తా ఉన్న కొద్దీ ఇది ఇట్లా మూవ్ అవుతా ఉంటది. ఇక్కడ మనము ఇల్లు వేసుకోవచ్చు అన్నమాట విత్తనాలు. మళ్ళీ క్లోజ్ చేసుకొని ఒకటి దీంట్లోకి వెళ్ళి ఎంత సైజుని బట్టి మనం హోల్స్ ఒకవేళ పెద్దగా దూరం కావాలంటే ఈ హోల్స్ రబ్బర్స్ తోటి క్లోజ్ చేసుకోవాలి. క్లోజ్ చేసుకుంటే మిగతా దూరం దగ్గర కావాలనుకుంటే హోల్స్ తీసేసుకోవాలి. ఇట్లా జరుపుకుంటూ పోతుంటే విత్తనాలు పడతాయి. వెనకకెళ్ళి ఇక్కడ మట్టి అనేది మూసుకొని వెళ్తుంది. దీనివల్ల పని లేబర్ ఖర్చు తక్కువ అవుతుంది, ఒకటేసారి పని అయిపోతుంది అని. ఎవరు డిజైన్ చేశారు? డ్రమ్ సీడర్ ఎప్పుడు యూజ్ చేస్తాం అసలు? చూసినాం కదా సార్, పైన సీడ్స్ అనేటివి పైన ఉండడం వల్ల మురిగిపోవడం కానీ బర్డ్స్ తినడం కానీ ఇట్లాంటివి అవుతూ ఉంటాయి. దాని తర్వాత ఇప్పుడు ఇది మేము ఎందుకు చేసామంటే ఇప్పుడు ఓన్లీ ప్యాడీ కాకుండా అదర్ క్రాప్స్ లైక్ ఇప్పుడు కాటన్ కానీ ఇట్లాంటివి మనం ప్రాపర్గా డెప్త్ది అవి ముంగట డెప్త్ మనం వేసుకునే క్రాప్ని బట్టి డెప్త్ సెట్ చేయించుకుంటే ఆ డెప్త్ని బట్టి సీడ్ సైజు డెప్త్ వీటిని బట్టి సెట్ చేయించుకుంటే వాళ్ళకి మన సీడ్ సోయింగ్కి కానీ కాస్ట్ అనేది లేబర్ కాస్ట్ అట్లా తగ్గుతుంది. ప్యాడీలో డ్రమ్ సీడర్ అంటే మనం రిన్యూవబుల్ ఎనర్జీస్ అని అంటారు. అంటే ఇప్పుడు మనకి ఇన్ని రోజులు బొగ్గుతోనే మనము కరెంట్ అనేది తయారవుతుందని తెలుసు. బొగ్గుదే కాకుండా వివిధ రకాలుగా మనము విద్యుత్ని ఉత్పత్తి చేసుకోవచ్చు. ఎట్లా అంటే ఇప్పుడు సోలార్ ప్యానెల్ గవర్నమెంట్ అనేది సబ్సిడీలు ప్రొవైడ్ చేస్తుంది. ఇప్పుడు మొన్న మనకి మన స్పెషల్ ఆఫీసర్ సార్ కూడా మనకి చెప్పారు, గవర్నమెంట్ అనేది ఇట్లా ప్రొవైడ్ చేస్తుంది, మనం ఇట్లా యూజ్ చేసుకోవడం వల్ల సబ్సిడీలు తగ్గుతున్నాయి. మీరు ఒకవేళ కొంతమంది రైతులు కలిపి అనుకుంటే గనక దానికి మేము ఇంకా తక్కువ చేయడానికి మేము ట్రై చేస్తాము. మన ఊరిని డెవలప్ చేసుకుందాం. ఇప్పుడు మనం విద్యుత్కి ఇప్పుడు మనము మనకి వాడుకోవచ్చు విద్యుత్ని, మళ్ళీ తిరిగి గవర్నమెంట్కి కూడా ఎంతో కొంత అమ్మేయచ్చు. ఇంకా మన ఇది మన సోలార్ ప్యానెల్ ద్వారా ఇది మన సూర్యకిరణాల ద్వారా విద్యుత్ని తయారవుతుంది. ఇది వచ్చేసరికి ఏమో డ్యామ్ల దగ్గర ఏమైతుందంటే నీటి ప్రవాహంని బట్టి లోపల కరెంట్ అనేది తయారవుతుంది. ఇప్పుడు దాన్ని హైడ్రో పవర్ అని అంటారు. అంటే నీటి వేగం అంటే ఎంత వేగం కొద్ది పోతుందో దాని ద్వారా కరెంట్ అనేది తయారవుతుంది. ఇది మన అలల శక్తి. ఇప్పుడు మన బీచ్ల దగ్గర కానీ పెద్ద పెద్ద సముద్రాల దగ్గర కానీ ఏమైతే అంటే లోపల టర్బైన్స్ లాంటివి ఉంటాయి, అంటే ఇట్లా మిషన్ల లెక్క ఉంటాయి. అవి ఏమైతే అంటే మన అలలు వచ్చిన కొద్దీ అవి అంటే కొండ ప్రాంతాలు, ఇప్పుడు మన తిరుపతి కొండలు కానీ ఇట్లాంటి కొండ ప్రాంతాలలో అవి పెట్టుకోవచ్చు. ఎట్లా అంటే
మన గాలి ప్రవాహాన్ని బట్టి అది అది తిరిగిన వేగంని బట్టి మనకి వెనకాల ఒక మీటర్ అనేది ఉంటుంది. దాని నుండి స్టోరేజ్ అంటే ఒక బ్యాటరీ లాంటి స్టోరేజ్ వాళ్ళకి స్టోర్ చేసుకుంటారు. అది ఎన్నిసార్లు ఎంత స్పీడ్ కొద్ది తిరుగుతుందో, ఎంత స్పీడ్ కొద్ది తిరిగిన కొద్ది కరెంట్ అనేది అంత ఆ లెవెల్లో విద్యుత్ అనేది తయారైతూ ఉంటుంది. అదనేది మనం ఒక బ్యాటరీ లాంటి వాళ్ళకి స్టోర్ చేసుకోవచ్చు, లేదంటే డైరెక్ట్గా బ్యాటరీ నుండి యూజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు అది ఒక్కటే కాకుండా మనం ఇప్పుడు మనము దీన్ని సమగ్ర వ్యవసాయ పద్ధతి అని అంటారు. అంటే ఇప్పుడు మీకు ఒక 2 ఎకరాల భూమి ఉంది, దాన్ని కరెక్ట్ గా ఎట్లా యూజ్ చేసుకోవచ్చు అంటే ల్యాండ్ అనేది మన భూమి అనేది వేస్ట్ చేయకుండా ఎన్ని విధాలుగా మనకు తక్కువ ఖర్చుతోని ప్రాపర్ ఎన్ని విధాలుగా యూజ్ చేసుకోవచ్చు అనేది మనం తెలియకపోవచ్చు. ఎట్లా అంటే ఇప్పుడు మనం మామిడి తోట లేదా పామాయిల్ తోట పెట్టుకుంటాము. మామిడి తోటలో ఇప్పుడు మనం కొన్ని చెట్లు పెట్టుకున్న దానిలో మన తేనెతెట్టెల డబ్బాలు పెట్టుకోవచ్చు. పక్కన కొన్ని మన నువ్వులు కానీ, మన పొద్దుతిరుగుడు కానీ, ఆవాలు కానీ ఇట్లాంటి కొంచెం పంట వేసుకొని మీరు తేనెతెట్టెల డబ్బాలు పెట్టుకోవచ్చు. ఇట్లా పెట్టుకోవడం వల్ల మీకు దాని ద్వారా కూడా మీకు ఇన్కమ్ అనేది వస్తుంది. అంటే మీకు ఏదో ఒక విధంగా సహాయపడగలుగుతుంది. ఇప్పుడు మనం పామ్ ఆయిల్ పెడుతున్నారు, ఇప్పటికీ మీరు చూసేనారు. ఇప్పుడు ఇక్కడ మీరున్న ప్రజెంట్ మన ఊర్లో ప్రోడక్ట్ ఇప్పుడు ఇక్కడ మనం బర్రెలు ఉన్నాయి, మనం సొప్పది బర్రెలకు వేస్తున్నాం. బర్రెల నుండి వచ్చే పేడని మనం బయోగ్యాస్ ప్లాంట్, ఒకప్పుడు గోబర్ గ్యాస్ ప్లాంట్స్ ఉన్నాయి, అట్లా ఈ గోబర్ గ్యాస్ ప్లాంట్ లోకి వేసుకొని మనం గ్యాస్ ని మనం వాడుకోవచ్చు. మిగిలిన వేస్టేజ్ ని పంటకి ఎరువులకి వేసుకోవచ్చు. అట్లా ఒక్కదాన్ని వ్యర్థాన్ని ఇంకొక దానికి యూజ్ చేసుకునే విధంగా ఉండాలి. అట్లా మనము యూజ్ చేసుకునేలాగా ఉంటుంది. స్టార్ట్ సార్ ఎస్ఆర్ యూనివర్సిటీ వ్యవసాయ కళాశాల విద్యార్థులని వాళ్ళ చివరి సంవత్సరంలో ఒక ప్రోగ్రాం ఉంటుంది, దట్ ఈజ్ రావే ప్రోగ్రామ్ అంటాము. దట్ ఈజ్ గ్రామీణ అవగాహన అనుభవ కార్యక్రమం. అంటే రైతుల పొలాలలో ఏం జరుగుతుంది, ఏ రకంగా నేర్చుకోవాలనేది ఒక కార్యక్రమం ఉంటుంది. ఒక 3 నెలల నుంచి మా విద్యార్థులు ఇక్కడ ఉంటున్నారు. మా విద్యార్థులను ఒక సుమారు 8 నుంచి 10 గ్రామాలకు మేము అలాట్ చేసినాము. ఒక్కొక్క గ్రామానికి 8 నుంచి 10 మంది విద్యార్థులను మేము అలాట్ చేసినాము. ఒక్కొక్క విద్యార్థికి ఒక రైతుతో అనుసంధానం చేయడం జరుగుతుంది. సో ఆ విద్యార్థి ప్రతిరోజు ఆ రైతుతో ప్రతిరోజు వాళ్ళ పొలానికి వెళ్ళి ఆ పొలంలో ఏం జరుగుతుంది, మా నేల తయారు నుంచి విత్తనం వేసిన నుంచి తర్వాత కోత వరకు ఏ కార్యక్రమాలు చేస్తాడు రైతు, వీళ్ళు ఏదైతే క్లాస్ రూమ్స్లలో నేర్చుకున్నారో టెక్నాలజీ అది రైతులు సరిగా ఫాలో అవుతున్నారో లేదా, ఫాలో కాకుండా వీళ్ళు సలహాలు ఇవ్వడము. అలాగే రైతులు కూడా కొన్ని మంచి పద్ధతులు ఆచరిస్తుంటారు. అలాంటి పద్ధతులను కూడా మా విద్యార్థులు నేర్చుకుంటారు, కొన్ని చెప్తారు. ఈ రకంగా రైతులు చేసే కార్యక్రమాలన్నీ వీళ్ళు అనుభవపూర్వకంగా అంటే క్లాస్ రూమ్లో జరిగింది కాకుండా ఇక్కడ రైతుల్లో డైరెక్ట్గా పొలాలలో నేర్చుకోవడం జరుగుతుంది. సో దీనివలన వాళ్ళకి ఒక కాన్ఫిడెన్స్ అనేది క్రియేట్ అవుతుంది, ఒక నమ్మకము, ఒక ధైర్యం అనేది వస్తుంది. రేపు రాబోయే కాలంలో వాళ్ళు అగ్రికల్చర్ ఆఫీసర్స్ కానీ సైంటిస్ట్ కానీ ఏదన్నా ఉద్యోగాలలో చేరినప్పుడు వాళ్ళు రైతుల పొలాలలో పోయినప్పుడు ఖచ్చితంగా దాన్ని ఏదైతే సమస్య ఉందో దాన్ని గుర్తించి దానికి నివారణ పద్ధతులు ఎలా తెలియజేయాలనేది వాళ్ళకు కాన్ఫిడెంట్ లెవెల్ అనేది పెరుగుతుంది. సో ఆ రకంగా వీళ్ళు రైతుల నుంచి బాగా నేర్చుకోవడం జరుగుతుంది. ఇంకోటి ఏంటంటే గ్రామాలలో సమస్యలు ఏమున్నాయి, పొలాలలో సమస్యలు ఏమున్నాయి, రైతు యాక్చువల్గా డైరెక్ట్గా రైతు ఎదుర్కొనే సమస్యలు ఏంటి, వీళ్ళు ఏంటంటే వీళ్ళకు రైతులు ఎలా కష్టపడుతున్నారు, ఎలా వాళ్ళ ఫైనాన్స్ ఎలా ఉంది, వాళ్ళ ఎడ్యుకేషన్ ఎలా ఉంది, వాళ్ళు పొలాలలో ఎలా వర్క్ చేస్తున్నారు, వాళ్ళ కష్ట నష్టాలన్నీ మన ప్రాక్టికల్గా ఇక్కడ 3 నెలల నుంచి ఉండి మా విద్యార్థులన్నీ అన్నీ నేర్చుకోవడం జరుగుతుంది. సో రాబోయే కాలంలో రైతుల కష్టాలు ఏంటి, దానికి ఎలా దాన్ని ముందుకు తీసుకుపోవాలనేది వాళ్ళు నేర్చుకుంటారు. తర్వాత రైతులకు లోన్స్, అగ్రికల్చరల్ లోన్స్ ఎలా ఉంటుంది, సరిగా దొరుకుతున్నాయా లేవా, ఇంకా ఏ రకంగా ఇంప్రూవ్ చేయవలసి వస్తుందని ఒక ప్రాజెక్ట్ రూపంలో వాళ్ళు సబ్మిట్ చేస్తారు. ఆ కార్యక్రమంలో భాగంగా ఏంటంటే ఈరోజు పార్టిసిపేటరీ రూరల్ అప్రైజల్ అంటే వీళ్ళు డైరెక్ట్గా వీళ్ళు ఇక్కడ గ్రామంలో జరుగుతున్న వసతులు ఏమేమి ఉన్నాయి, ఇంకా ఏమేమి వసతులు కావాలి అనేది గుర్తించి వాళ్ళ పటాల రూపంలో కానీ మ్యాప్ల రూపంలో కానీ చిత్రీకరించి చక్కగా గ్రామాల్లో ఉన్న పరిస్థితులన్నీ ఒక్క దగ్గరలో అందరికీ
తెలియజేయడం జరుగుతుంది. అసలు సమస్యలు ఏమున్నాయి, ఇంకేమేమి కావాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ హాస్పిటల్ లేదు, ఫర్ ఎగ్జాంపుల్ స్కూల్ లేదు. ఇప్పుడు నేను గుర్తించేది ఏంటంటే ఇక్కడ స్కూల్ లేదు. ఒక స్కూల్ అనేది అత్యవసరం. అట్లీస్ట్ ఒక ప్రైమరీ స్కూల్ అన్నా ఉండాలి గ్రామంలో, మినిమం ఏదన్నా. అది లేదు. ఇట్లాంటి సమస్యలన్నీ గుర్తించి వాళ్ళ ఒక ప్రాజెక్ట్ రూపంలో తెలియజేయడం జరుగుతుంది. ఇది మన గవర్నమెంట్ వాళ్ళకు కూడా ముందు ఉపయోగం ఉంటుంది. ఏ రకంగా మనం దీంట్లో కొంచెం ఇంప్రూవ్ చేసుకోవాలనేది. ఇప్పుడు దీంట్లో మాకు ఇక్కడ విలేజ్ సెక్రటరీ ఉన్నారు, స్పెషల్ ఆఫీసర్ ఉన్నారు, అగ్రికల్చర్ ఆఫీసర్ ఉన్నారు. వీళ్ళందరూ కూడా వాళ్ళందరితో కలిసి మా విద్యార్థులందరూ పనిచేసి ఉన్న డేటా అంతా కలెక్ట్ చేసి వీళ్ళు మ్యాప్ల రూపంలో చిత్రీకరించడం జరిగింది. అలాగే కాకుండా ఇక్కడ ఏమేమి నేలలు ఉన్నాయి, తర్వాత ఇక్కడ నేలల సారవంతమైన ఏ రకంగా పోషక పదార్థాలు ఉన్నాయి అనేది మేము ఏం చేసినామంటే మా విద్యార్థులకు ఈ గ్రామంలో మట్టి శాంపుల్స్ కలెక్ట్ చేయమని చెప్పినాము. ఈ గ్రామంలో సుమారు 30 నుంచి 35 శాంపుల్స్ మట్టి నమూనాలు సేకరించినారు. అది మా దగ్గరనే మేము విశ్లేషిస్తున్నాం మా కాలేజీలో. దాని డేటా కూడా రెడీ అవుతుంది. మాకు 25వ తారీఖు ఒక మినీ కిసాన్ మేళా అనేది మేము కాలేజీలో నిర్వర్తిస్తున్నాము. దాంట్లో రైతులకు డైరెక్ట్గా మేము సాయిల్ హెల్త్ కార్డ్స్ వాళ్ళ ఉన్న పొలంలో పరిస్థితి ఏముంది, నేలల పరిస్థితి ఏముంది, పోషకాల పరిస్థితి ఏముంది, ఒకవేళ రైతు వరి వేస్తే ఆ పోషకాలు సరిపోతుందా లేదా, లేకపోతే ఇంకెంత వేయాలి, లేకపోతే వాళ్ళు వేసేది ఎక్కువ మోతాదులో ఉందా, దాన్ని తగ్గించుకొని ఏదైనా మనం ఖర్చు తగ్గించుకోవచ్చా. ఈ రకంగా హెల్త్ కార్డ్స్ అనేది ఉపయోగపడుతుంది. మేము రైతులకు ఈ గ్రామాలలో మా విద్యార్థులు ఉన్నందుకు ఏదో ఒక రకంగా ఒక సేవ చేయాలనే ఉద్దేశంతో ఈ సాయిల్ హెల్త్ కార్డ్స్ అనేది మట్టిని విశ్లేషించి మేము ఒక రకంగా రైతులకు మేము అందుబాటులోకి తేవడం జరుగుతుంది. అలాగే ఈ గ్రామస్తులు కూడా మాకు మా విద్యార్థులను చాలా బాగా చూసుకున్నారు. గ్రామస్తులు కూడా వాళ్ళ కష్టం రోజు పొద్దు నుంచి సాయంత్రం వరకు వాళ్ళు చాలా మంచిగా చూసుకున్నారు. దానికి మీ రైతులందరికీ, ఇక్కడ గ్రామస్తులందరికీ మా వ్యవసాయ కళాశాల ఎస్ఆర్ యూనివర్సిటీ తరఫున మీకు అందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. అందరికీ నమస్కారం. మేము ఎస్ఆర్ యూనివర్సిటీ స్కూల్ ఆఫ్ అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ స్టూడెంట్స్ని. ఇక్కడ మాకు ఫైనల్ ఇయర్లో రావే పని ఒక ట్రైనింగ్ ప్రోగ్రామ్ లాగా ఉంటుంది. మేము గత 3 నెలలుగా ఈ గ్రామం నరసింహరావుపల్లి గ్రామంలో 3 నెలలుగా ఉంటూ రైతులకి దగ్గరలో ఉంటూ వాళ్ళ దగ్గరికి వెళ్ళి మేము కొన్ని నేర్చుకున్నాము. మాకు తెలిసిన వాళ్ళు పాటించని కొన్ని పద్ధతుల గురించి చెప్పాము. ఎలా అంటే విత్తన శుద్ధి మీద అవగాహన కల్పించాము. వాళ్ళకి స్టిక్కీ ట్రాప్స్ కానీ ఫెరమోన్ ట్రాప్స్ అని ఉంటాయి, అవి ఏ పంటలలో ఏ విధంగా ఉపయోగపడతాయో చెప్పాము. ఇంకా మరియు వాళ్ళు ఎప్పుడైతే మందు పిచికారీ చేసే సమయంలో వాళ్ళు ఎట్లాంటి జాగ్రత్తలు వహించాలి అనేది చెప్పాము. ఇంకా మేము కొన్ని కొత్త మిషన్ల లాగా కూడా తయారు చేసి వాళ్ళకి ఏదో విధంగా కొంచెం సహాయకరంగా ఉందామని ట్రై చేశాము. ఎట్లా అంటే ఇప్పుడు మేము మాడిఫైడ్ వర్షన్ డ్రమ్ సీడర్ అనేది రెగ్యులర్గా ఉంటుంది, దాన్ని మాడిఫై చేసి వాళ్ళకి హెల్ప్ అయ్యే విధంగా కానీ, వాళ్ళకి యూరియా కొంతమంది ముసలి వాళ్ళు పత్తి చేనులలో పనిచేస్తూ ఉంటారు పిండిగలు, వాళ్ళు వర్క్ చేయలేకపోతున్న సమయంలో మేము ఇప్పుడు ఒక మిషన్ లాగా తయారు చేసి వాళ్ళు నిల్చొని పిండి వేసేలాగా. ఇంకా మరియు ఇక్కడ మాకు ఎంతోమంది సహకారంతో మేము ఇక్కడ రైతు మేళ పిఆర్ఏ అని చెప్పేసి మేము ఎన్నో కొత్త విషయాలు నేర్చుకుంటున్నాము. ఇక్కడ కొంతమంది రైతులు డిఎస్ఆర్ అనగా డైరెక్ట్ సీడెడ్ రైస్ అంటే ఆ ఒక పద్ధతి అంటే విత్తనాన్ని విదజల్లే పద్ధతి అంటారు. ఆ పద్ధతి మేము ఎన్ని రోజులు విన్నాము. మా క్లాసెస్లో మా సార్ వాళ్ళు కానీ మా ఫ్యాకల్టీ అందరూ మాకు చాలా విధాలుగా చెప్తారు. కానీ ఇక్కడ మేము ఇక్కడికి రావడం వల్ల మేము డైరెక్ట్గా ఒక రైతుతో కలిసి అతని పొలంలోకి దిగి అతనితో పాటు మేము లైవ్లో నేర్చుకున్నాము. అంటే ఎట్లా చేస్తారు, దానివల్ల లాభాలేంటి, అవి మనం ఎందుకు చేయాలి అనేది మేము నేర్చుకున్నాము. ఇంకా ఎట్లా అంటే వాళ్ళకి పురుగు కానీ ఏదైనా వచ్చినప్పుడు ఈటీఎల్ లెవెల్స్ గురించి చెప్పడం కానీ, వాళ్ళకి ఏ దశలో ఉన్నప్పుడు మందు పిచికారీ చేయాలి, ఎంత డిసీజ్ ఉన్నప్పుడు కొట్టాలి, ఎంత డిసీజ్ ఉన్నప్పుడు కొట్టకూడదో చెప్పాము. ఇంకా మరియు వాళ్ళకి మనము పెస్టిసైడ్ కానీ మందు బాటిల్ తీసుకున్నప్పుడు దాంతోపాటు ఒక పేపర్ అనేది వస్తుంది, దాన్ని లీఫ్లెట్ అంటారు. మీకు ఒకవేళ వాళ్ళ దాని మీద డోసేజ్ అనేది ఉంటుంది, ఎకరానికి ఎంత వాడాలి అని చెప్పేసి దాని గురించి చెప్పాము. ఇంకా మరియు మేము ఐటీకే అనగా ఇండిజినస్ టెక్నికల్ నాలెడ్జెస్ ఇన్ని రోజులు మేము అవి ఎలా తయారు చేయాలో నేర్చుకున్నాము. అంటే కెమికల్స్ని యూజ్ చేయడం తగ్గించి సేంద్రియ వ్యవసాయం సైడు మా దారి చూపడానికి. ఎట్లా అంటే ఇన్ని విధాలుగా మనం కెమికల్స్ని యూజ్ చేయడం వల్ల భూమిలో ఉన్న సారవంత శక్తి అనేది తగ్గే ఛాన్సెస్ ఉంటాయి. ఇట్లా తగ్గకుండా మనం ఇట్లాంటి ఐటీకే నాలెడ్జెస్ అనగా ఇప్పుడు మన జీవామృతం కానీ, పంచగవ్య కానీ, సంజీవక్ కానీ, బీజామృత్ కానీ, యాష్ ఎక్స్ట్రాక్ట్ అని చెప్పేసి ఇట్లా కొన్ని ఉంటాయి. ఇంకా వివిధ పద్ధతులు ఉన్నాయి. అవి ఇప్పటివి కాదు, పురాతన కాలంలో మన పెద్దవాళ్ళు వాడిన పద్ధతుల్నే మనము మళ్ళీ దాన్ని
యూజ్ చేసుకొని మనం ప్రాపర్గా కెమికల్స్ని తగ్గించి ఎంత మోతాదులో తగ్గించాలో అంత మనకు వీలైనంత వరకు తగ్గించడం వల్ల మన భూమి అనేది సారవంతంగా ఉంటుంది. మరియు మనకు రోగాలు కెమికల్స్ వాడడం వల్ల మనకు రోగాలు అనేటివి తక్కువ ఉంటాయి. మనకు రోగాలు తక్కువ ఉండడం వల్ల హాస్పిటల్ ఖర్చులు కానీ మనకు తర్వాత వాళ్ళకి మనము సహాయం చేసి మన తర్వాత తరాలకి మనము ఉపయోగపడ్డ వాళ్ళం అవుతాం. ధన్యవాదాలు. మాకు ఎస్ఆర్ యూనిట్ నుంచి వెళ్ళి అగ్రికల్చర్ స్టూడెంట్స్ ట్రైనింగ్ ప్రోగ్రామ్స్కి వచ్చి వాళ్ళు భూసార పరీక్షలు చేసి ఏం పిండి వాడాలి, యూరియా ఎంత వాడాలి, పొటాష్ ఎంత వాడాలి, అమోనియా ఎంత వాడాలి, ఈఏపీ ఎంత వాడాలి, మోతాదులు కూడా రైతులు బాగా నేర్పించారు. ఈ రసాయన ఎరువు మరీ అధికంగా వాడకుండా ఆర్గానిక్ పొటాష్ కానీ ఆర్గానిక్ ఎరువులు కానీ వాడడానికి, సేంద్రియ ఎరువులు కూడా వాడడానికి రైతులకు అవగాహన కల్పించారు. కొంత ఈ స్టూడెంట్స్ కూడా రైతులకు అనుసంధానంగా ఉండి వాళ్ళు పండే పంట విత్తనాలను కూడా సేకరించి ఏవి లేకపోతే ఎట్లా దిగుబడి వస్తుంది, అధిక దిగుబడిని ఇచ్చడానికి కూడా వాళ్ళు ప్రోత్సాహం చేశారు. దానికి కూడా మాకు వాళ్ళతో కాలేజ్ తరఫున కూడా మా కృతజ్ఞతలు. ఈ చిన్న విలేజ్ అయినా మంచి ప్రోగ్రాం కలెక్ట్ చేసి అందరికీ తెలిసేదాకా అవగాహన రైతులకు ప్రోత్సాహం చేసినందుకు మాకు కూడా ఖుషిగా ఉన్నది. దానివల్ల అందరు సహకరించేందుకు వీళ్ళందరికీ కృతజ్ఞత తెలియజేస్తున్నాం. ఫార్మర్ని పిల్లలు మేము విత్తనాలు ఇక్కడ మొలకైతే ఎప్పుడు చల్లుతామో అప్పుడు ఇక్కడికి వచ్చారు. విత్తనాలు ఏ విధంగా చల్లాలి, నాటు ఎలా వేయాలి, నాటు వేసేటప్పుడు నాటు పైన ఉన్న పిలకలు కట్ చేసి వేస్తే విత్తనాలు మొలక మంచిగా రావడము, నాటుకు పురుగు రాకుండా ఉండడము, వరి పంట బాగా వస్తానో తెలియజేయడం జరిగింది. మేము ఎప్పుడు పొలాల దగ్గరికి వెళ్ళినా కూడా మాతో వాళ్ళు వచ్చి ఎకరానికి 50 కేజీల యూరియా మేము వేస్తే దాంతో పొటాష్ వేయాలి, ఇట్లా మందు కొట్టాలి, మీరు ఎప్పుడు ఏ టైంకి ఏదేస్తున్నారు అని మాతో సహకరించిన వాళ్ళు బాగానే. మాకు పంట గురించి కూడా, మా పశువుల గురించి కూడా, పాలు పిండుతుంటే పాలకి ఏమి వేయాలి, పాలు ఎన్ని పిండుతున్నారు, పాలు ఎట్లా వస్తున్నాయి, దాని దిగుబడి గురించి కూడా మాకు బాగా తెలియడం జరిగింది. వాళ్ళు ప్రొద్దున వేస్తే పాపం వాళ్ళు 3 నెలలు ఇక్కడ ఉన్నారు కానీ ఆ టైంకు తిన్నారో లేదో తెలియదు మాకు, కానీ మాకైతే వర్క్ బాగా చేసి పెట్టింది వాళ్ళైతే. మొత్తం మీద ఇక్కడ పిల్లలకి ఈ ఊరికి పంపించిన ఎస్ఆర్ కాలేజ్ వాళ్ళకి కూడా మా తరఫున ధన్యవాదాలు తెలుపుతున్నాం వాళ్ళందరికీ. మేము ఇక్కడ ఇంకా కూడా పంట కోత ఎట్లా వేస్తారు, లాస్ట్ పిల్లక దశ ఎలా వస్తుంది, దశ వచ్చిన మందు ఎలా కొట్టాలి, దానికి డోనర్ ద్వారా కొట్టాలా, మీరు కొడుతున్నారా, ఖర్చు సేవ్ చేయడం కోసం వాళ్ళు మాకు చెప్పడం, విశ్లేషణ చేయడం జరిగింది. దాన్ని మేము అన్ని విధాలా సహకరిస్తాం. వాళ్ళకి రైతు విద్యార్థులకు కూడా మేము కూడా సహకరించినాము. వాళ్ళు మా ఊరికి వచ్చినందుకు వాళ్ళకు కూడా చాలా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ధన్యవాదాలు. ఇక్కడికి వచ్చి మాకు సహిదాలుగా ఇక్కడ సహకరించి ఇక్కడ మేము కండక్ట్ చేస్తున్న పిఆర్ఏ ప్రోగ్రామ్కి వచ్చి దాన్ని సక్సెస్ఫుల్గా చేసినందుకు అందరికీ ధన్యవాదాలు. ఇక్కడ మేము అందరికీ ఇంతగానో మా కోసం వచ్చిన వాళ్ళకి మా తరపున 3 నెలలు మమ్మల్ని భరించి, అంటే మేము చెప్పినవన్నీ ఇన్ని ఉన్నారు కదా, మీకు ఒక చిన్న బహుమతి ఇద్దాం అనుకుంటున్నాము. అది సార్ వాళ్ళ చేతుల మీద మా అంతు ప్రయత్నం మేము చేశాము. మీరందరూ వస్తే ఇస్తాం. సార్